ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరం తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట లూకాసు వార్త 22వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాల్లోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. ప్రపంచ ప్రఖ్యాత దైవజనుడు జాన్ హైడ్ 1865వ సంవత్సరంలో నవంబర్ 9న అమెరికాలో ఇలినాస్ అనే రాష్ట్రంలో కార్ల్టన్ అనే ప్రాంతంలో జన్మించాడు. చిన్నప్పటి నుండి జాన్ హైడ్ను దైవభక్తిలో పెంచారు. ఇతని తల్లిదండ్రులు ఎక్కువగా ప్రార్థించేవారు. జాన్ హైడ్ కూడా తన తల్లిదండ్రుల సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించేవాడు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు వారి ఇంట్లో జరుగుతుండేవి. బిడ్డలు కూడా అదే అలవాటు చేసుకున్నారు. జాన్ హైడ్ మిషనరీ సేవ చేయాలని చిన్నప్పటి నుంచి ఆశ కలిగి ఉండేవాడు. 1895 సంవత్సరంలో భారతదేశంలో జాన్ హైడ్ అడుగుపెట్టాడు. భాష రాక ఇబ్బంది పడేవాడు. అతను ప్రసంగిస్తూ ఉంటే ప్రజలు ఎగతాళి చేసేవారు. జాన్ హైడ్ భారతదేశంలో విజయవంతమైన పరిచర్యను కొనసాగించలేకపోవట చేత నిరుత్సాహం చెంది ఆరోగ్యపరంగా కూడా ఎంతో బలహీనుడవుట చేత మరలా తమ స్వస్థలానికి వెళ్దామనుకుని చివరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించి వెళ్దామనుకున్నాడు. కన్నీటితో ప్రార్థిస్తుండగా దేవుడు ఆయనతో ఇలా అన్నాడు, హైడ్, నీవు వారి భాషలో సువార్త ప్రకటించకపోవచ్చు, చక్కటి ప్రసంగాలు చేయలేకపోవచ్చు, కానీ నీవు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయగలవు కదా అని అన్నప్పుడు జాన్ హైడ్ రాత్రంతా ప్రార్థన చేయాలని భారం కలిగి రాత్రంతా నశిస్తున్న ఆత్మల కొరకు మోకాల్లోని ప్రార్థించడం జరిగింది. ఒక మీటింగుకు జాన్ హైడ్ను ఆయనతో పాటు 2 మిషనరీలను పిలిచారు. వారికి ఒక రూమ్ ఇచ్చినప్పుడు జాన్ హైడ్ వేకువనే ప్రార్థించుటకు మోకాళ్ళు వేయగా ఇది తన తోటి మిషనరీ గమనించాడు. గమనించిన మిషనరీ ఉదయం అల్పాహారం తీసుకోవడానికి బయటకు వెళ్ళి రూమ్కు వచ్చేసరికి జాన్ హైడ్ మోకాళ్ళ మీదనే ఉన్నాడు. ఆ మిషనరీ మరలా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి చూడగా జాన్ హైడ్ మోకాళ్ళ మీదనే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. మరలా సాయంత్రం 6 గంటలకు కూడా వచ్చి చూడగా జాన్ హైడ్ మోకాళ్ళ మీదనే ఉండడం చూసి చివరిగా 6:30 లేచిన హైడ్ను చూచినప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉండడం గమనించి, మీరు ఇంతసేపు మోకాళ్ళ ప్రార్థన చేయుటకు కారణం ఏమిటి అని అడగగా ఆయన చిరునవ్వు నవ్వి, దర్శనంలో ప్రభువును చూస్తున్నాను, ఆయన నా కొరకు మరియు సమస్త మానవాళి కొరకు దరిద్రుడయ్యాడు, ఎవరూ చూడనొల్లని వాడైపోయాడు అంటూ పిల్లవాని వలె కన్నీరు కారుస్తున్న హైడ్ను చూచిన ఆ మిషనరీ కూడా ప్రభువు శిలువ ప్రేమను జ్ఞాపకము చేసుకుని కన్నీరు పర్యంతమయ్యాడు. మోకాళ్ళ ప్రార్థనే తన ఊపిరిగా, మోకాళ్ళ ప్రార్థనే తనకు జీవముగా చేసుకున్నాడు. జాన్ హైడ్ ప్రార్థనా అపోస్తలుడుగా, ఒంటె మోకాళ్ళ ప్రార్థనా విల్లుగా, ఎన్నడూ నిద్రించక ప్రార్థించిన వ్యక్తిగా ఇతను పేర్కొన్నాడు. హైడ్ ప్రార్థనల ద్వారా గొప్ప ఉజ్జీవం భారతదేశంలో రగిలింది. అనేక మంది ఈయన ప్రసంగాల ద్వారా ప్రభువుని నమ్ముకుని పశ్చాత్తాపంతో తమ పాపాలను ఒప్పుకునేవారు. ఈ రీతిగా సుమారు 20 సంవత్సరములు భారతదేశంలో గొప్ప పరిచర్య చేసి అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించి అమెరికాకు తిరిగి వెళ్ళి ఫిబ్రవరి 17, 1912 సంవత్సరంలో జాన్ హైడ్ ప్రభు యొద్దకు చేరాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోకాళ్ళ ప్రార్థన ఎంత గొప్ప కార్యాలైనా చేయగలదు. నీ జీవితంలో నీవు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా మోకాళ్ళ ప్రార్థన ప్రభు యొక్క హృదయాన్ని కరిగించి కదిలించి నీ పరిస్థితిని మారుస్తుంది. 30 దినముల వరకు రాజు వద్ద కాక ఏ దేవుని వద్దనైనను మానవుల యొద్దనైనను ఎవడైనా ఏ మనవి చేయకూడదు, ఎవడైనా చేసిన యెడల
వాడు సింహముల గుహలో పడద్రోయబడును అన్న శాసనము రాయించి సంతకము చేసిన దానియేలు యథాప్రకారంగా మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేయటం, స్తుతించడం, ఆయనను బ్రతిమాలడం చూచి దానియేలును సింహాల గుహలో పడవేసినప్పుడు సింహాలు దానియేలునకు ఏ హాని చేయకుండా దేవుడు తన దూతను పంపించి దానియేలును కాపాడినట్లుగా దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 7-22 వచనాల్లో మనం చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు మోకాళ్ళ ప్రార్థన దానియేలును కాపాడినట్లుగా జాన్ హైడ్ మోకాళ్ళ ప్రార్థన భారతదేశాన్ని రగిలించినట్లుగా నీ మోకాళ్ళ ప్రార్థన నిన్ను నీ కుటుంబాన్ని బాగు చేయదా? ఖచ్చితంగా నా దేవుడు చేయగలడు. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని ప్రారంభిద్దాం, కార్యాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.